అవని అయితే ఇంటర్వ్యూకి రెడీ అవుతూ ఉంటుంది. అమ్మ అని చెప్పేసి అనేసరికి, ఆరాధ్య ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉందమ్మా, నువ్వు ఈరోజు స్కూల్కి నిన్ను నేను దిగబెట్టడం అవ్వదు అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది ఆరాధ్యతో. మరి నా స్కూలు అని అనేసరికి, ఎదురింట్లో మీ నాన్న ఉన్నారు కదమ్మా, మీ నాన్నకి వెళ్ళి అడుగు, మీ నాన్న నిన్ను ఈరోజు తీసుకెళ్తారులే అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి అవని అయితే ఆరాధ్య అయితే అక్షయ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అక్షయ్ దగ్గరికి వెళ్ళి, నాన్న ఈరోజు నువ్వు నన్ను స్కూల్కి తీసుకెళ్ళు, అమ్మకి పని ఉందంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అక్కడే ఉన్న పల్లవి అయితే అక్షయ్కి చురకలు అంటిస్తూ ఉంటుంది. ఇక అలా అంటించేసరికి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. నువ్వు నన్ను ఈరోజు స్కూల్కి తీసుకెళ్ళు అనేసరికి, ఇక పల్లవి ఆడిన మాటలకి అయితే అక్షయ్ కోపంతో రగిలిపోతూ ఆరాధ్యని తీసుకొని అయితే అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా అవని దగ్గరికి వెళ్ళి అవనితో అయితే ఇలా అంటూ అవని అయితే చాలా సీరియస్గా పిలుస్తూ ఉంటాడు. అవని అవని అని చాలా కోపంగా ఆరాధ్యని అవని ఇంటి ముందుకు తీసుకొని వెళ్ళి పిలుస్తూ ఉంటాడు. పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది వీళ్ళకి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏమవుతుందో ఏంటో, అక్షయ్ ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అని గట్టిగా పిలిచేసరికి, ఏమైందండి అని చెప్పేసి అవని అయితే లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అలా బయటికి వచ్చి, ఏమైందండి అని చెప్పేసి అనేసరికి, ఏమిటి నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటున్నావు, ఇప్పుడు ఆరాధ్యని నువ్వు చెప్పిన పని అంతా చేసి నేను ఖాళీగా ఉన్నానని నువ్వు నిరూపిస్తున్నావా, నాకు పదే పదే గుర్తు చేస్తున్నావా, వీడు నేను చెప్పిన ఎలాగో ఖాళీగా ఉన్నాడు కదా, నేను చెప్పిన పని అలా చేపించుకోవచ్చు అని నువ్వు అనుకుంటున్నావా అని అంటూ సీరియస్ అవుతూ ఉంటాడు అవనిపై అక్షయ్. అలా సీరియస్ అయ్యేసరికి, అది కాదండి అని అనేసరికి, ఇంకేం కాదు, ఆరాధ్యని స్కూల్కి తీసుకెళ్ళు, అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పేసి నీకేదో పని ఉన్నట్లుగా నాకు పని లేనట్లుగా చెప్తున్నావు, నేను ఖాళీగా ఉన్నాననే కదా నువ్వు ఇలా చెప్తున్నావు, అది అని అంటూ ఉంటాడు అక్షయ్. ఆ మాటలకి అవని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా అబద్ధం చేసుకున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది. నువ్వు నన్ను ఎప్పుడు తక్కువ చేసే చూడాలని అనుకుంటున్నావా అని చెప్పేసి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అక్కడ జరిగిన సిచ్యువేషన్కి.